Hi guys, I'm very happy because you are watching my video. If you like my video, please subscribe for further videos. టాలీవుడ్‌లో కాంట్రోవర్సీలకు దూరంగా ఉండే డైరెక్టర్ రాజమౌళి గారు. ఆయన మన తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన మహేష్ బాబుతో ఒక మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాను కూడా తన ప్రీవియస్ ఫిల్మ్ 'త్రిబుల్ ఆర్' లాగే హాలీవుడ్ లెవెల్‌లో ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. రీసెంట్ టైమ్స్‌లో ప్రియాంక చోప్రా కూడా ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నట్టు న్యూస్ కూడా వచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పుడు రాజమౌళి గారి పేరు ఊహించని విధంగా హాట్ టాపిక్ అయింది. ఇక ఈ వివాదానికి కారణం రాజమౌళి గారి ఫ్రెండ్ అని చెప్పుకునే ఉప్పలపాటి శ్రీనివాసరావు. ముందుగా రాజమౌళి గారి బయోగ్రఫీ గురించి తెలుసుకొని ఆ తర్వాత ఈ కాంట్రవర్సీ గురించి మాట్లాడుకుందాం. 1973 అక్టోబర్ 10న రాజమౌళి గారు జన్మించారు. కొవ్వూరులో 4వ తరగతి వరకు చదువుకొని ఆ తర్వాత రాయచూరులో చదువుకున్నాడు. రాజమౌళి గారు చదువుల్లో అంతంత మాత్రమే అయినా కూడా వాళ్ళ అమ్మగారు ఏమీ అనేవారు కాదు. పైగా ఏదైనా సినిమా బాగుందని తెలిస్తే డబ్బులిచ్చి మరి పంపించేది ఆవిడ. రాజమౌళి గారిని ఇంట్లో గారాబం చేసినా ఏ రోజు తన హద్దు దాటలేదు. రాజమౌళి గారి మీద వాళ్ళమ్మకి అంత నమ్మకం ఉండేది. వీడు పెద్దయ్యాక ఒక గొప్ప ప్లేస్‌లో ఉంటాడని అనుకునేది వాళ్ళమ్మ. అయితే ఒకరోజు రాజమౌళి గారు కూరగాయల షాప్‌కి వెళ్తే వాళ్ళు అంతకుముందు అరువు తీసుకొని డబ్బులు ఇవ్వకపోవడంతో ఆ షాప్ యజమాని అరగంట రాజమౌళి గారిని నిల్చోబెట్టి ముందు చేసిన అప్పు డబ్బులు ఇచ్చాక కూరగాయలు తీసుకెళ్ళు అన్నాడు. ఆ సంఘటన రాజమౌళి గారి జీవితంలో చాలా మార్పే తీసుకొచ్చింది. ఆ సంఘటనతో ఎప్పటికైనా బాగా డబ్బు సంపాదించి ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకున్నాడు. ఆ తర్వాత రాజమౌళి గారిని ఏలూరు సిఆర్రెడ్డి కాలేజీలోకి పంపించి ఇంటర్ చదివించారు. అదే కాలేజీలో విజేంద్ర ప్రసాద్ గారు కూడా చదువుకున్నారు. కాకపోతే రాజమౌళి గారికి చదువంటే ఇష్టం ఉండేది కాదు. బలవంతంగానే ఇంటర్ ఫస్ట్ ఇయర్ పూర్తి చేశాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ తర్వాత మళ్ళీ రాయచూర్‌కి వచ్చి 1 ఇయర్ పాటు ఖాళీగా ఉన్నాడు. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు చదువు లేకుండా ఎందుకిలా తిరుగుతావురా అని మళ్ళీ ఏలూరుకి పంపించి ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా పూర్తి చేయించారు. అప్పటికే కీరవాణి గారు మద్రాసు వెళ్లి సినీ ప్రయత్నాలు కొనసాగించారు. 1988లో మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంట్‌గా చేరారు కీరవాణి గారు. విజేంద్ర ప్రసాద్ గారు కూడా ఖాళీగా ఉండడం ఇష్టం లేక 1994-95 ప్రాంతంలో తన అన్న శివశక్తి దగ్గరికి వెళ్లి సినీ ప్రయత్నాలు చేయాలనుకున్నాడు. అప్పటికే శివశక్తి దత్త గారు సినిమా తీసి చేతులు కాల్చుకున్నాడు. దీంతో రాఘవేంద్రరావు గారు శివశక్తి దత్త గారికి రైటర్‌గా అవకాశం కల్పించారు. ఆ విధంగా ఆయన కష్టనష్టాలు పడి రైటర్‌గా కొనసాగారు. విజేంద్ర ప్రసాద్ గారిని కూడా రాఘవేంద్రరావు గారు ఆచరించి అసిస్టెంట్ రైటర్‌గా చేర్పించారు. ఇంట్లో ఉన్న రాజమౌళికి కూడా సినీ రంగం పైన ఇష్టం పెరిగింది. అదే విషయాన్ని వాళ్ళ అమ్మగారికి చెప్పి మద్రాసు వెళ్ళాడు. మొదట్లో కొన్ని రోజులు విజేంద్ర ప్రసాద్ గారి దగ్గర అసిస్టెంట్ రైటర్‌గా చేరాడు. కానీ అతను డబ్బులు ఇవ్వట్లేదని, అలాగే రచయితగా ఛాన్సెస్ కూడా పెద్దగా రావని, ఒకవేళ వచ్చినా ఎక్కువగా రావని ఆలోచించి కోటగిరి వెంకటేశ్వరరావు గారి దగ్గర అసిస్టెంట్ ఎడిటర్‌గా చేరాడు. ఎడిటింగ్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేయడం వల్ల బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. అప్పట్లో ఆయనకి ఎడిటింగ్ ఇంపార్టెన్స్ తెలియకపోయినా తర్వాత తెలిసింది. మూవీ తీయడం ఒక ఎత్తు అయితే దానిని ఎడిటింగ్ చేయడం మరో ఎత్తు అని తెలుసుకున్నాడు. ఎడిటింగ్ లో ఉన్న మెళకువలన్నీ నేర్చుకున్నాడు. సినిమాని ఏ విధంగా తీస్తే ప్రేక్షకులకు నచ్చుతుందో గ్రహించాడు. ఆ తర్వాత 1998 ప్రాంతంలో రాఘవేంద్రరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు. చేరిన కొద్ది కాలానికే రాఘవేంద్రరావు గారి ప్రియ శిష్యుడిగా మారిపోయాడు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో రంగనాథ్ గారిని ముఖ్య పాత్రలో పెట్టి కొత్త యాక్టర్స్ తో శాంతి నివాసం అనే సీరియల్ ని మొదలుపెట్టాడు. ఆ సీరియల్ ఈటీవీలో 7 గంటలకు వచ్చేది. ఆ సీరియల్ కి రాజమౌళి గారు 1.5 ఇయర్ పనిచేశాడు. ఈ సీరియల్ తర్వాత ఎలాగైనా సినిమా డైరెక్టర్ అవ్వాలని సినీ ప్రయత్నాలు చేశాడు. కానీ ఎవ్వరు కూడా రాజమౌళి గారికి ఛాన్స్ ఇవ్వలేదు. అప్పట్లో నిర్మాతను వెతికి సినిమా తీయాలంటే కొంచెం కష్టమైన పని. అప్పటికే చాలా ప్రయత్నాలు చేసినా నిర్మాత మాత్రం అతనికి దొరకలేదు. అప్పుడు రాఘవేంద్రరావు గారు జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా తీయమని, మిగతావన్నీ నేను చూసుకుంటానని రాజమౌళి గారికి చెప్పాడు. అప్పుడు రాఘవేంద్రరావు గారు జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా తీయమని, మిగతావన్నీ నేను చూసుకుంటానని రాజమౌళి గారితో చెప్తాడు. అప్పుడు రాజమౌళి కూడా చాలా సంతోషపడి ఓకే చెప్తాడు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి లుక్స్ చూసి ఇలాంటి వాడా నా సినిమా హీరో అని మనసులో అనుకొని బాధపడ్డాడు. గురువు గారి మాట కాదనలేక చేయాల్సిందే అనుకున్నాడు. అయితే ఆ సినిమాకి అశ్విన్ దత్ గారు ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. కొన్ని రోజులు షూటింగ్ జరిగాక జూనియర్ ఎన్టీఆర్ గారి టాలెంట్ ని, తన ఫ్రెండ్షిప్ ని, తన కసిని చూసి రాజమౌళి ఫిదా అయిపోయాడు. ఆ తర్వాత ఇద్దరు విడదీయని స్నేహితులుగా మారిపోయారు. అయితే ఆ సినిమా పేరే స్టూడెంట్ నెంబర్ 1. ఆ సినిమా 2001లో రిలీజ్ అయి 12 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. కానీ ఆ సినిమా బడ్జెట్ 1,80,00,000 మాత్రమే. ఆ తర్వాత చిరంజీవి గారు రామ్ చరణ్ ని రాజమౌళి గారితో లాంచ్ చేయాలనుకున్నాడు. కానీ రాజమౌళి గారు ఏమన్నారంటే, రామ్ చరణ్ ఫస్ట్ సినిమా తీసిన తర్వాత తన టాలెంట్ ఏంటో చూశాక నేను రెండో సినిమా తీస్తాను అన్నాడు. ఆ తర్వాత రెండో సినిమా కూడా జూనియర్ ఎన్టీఆర్ తోనే చేశాడు. ఆ సినిమానే సింహాద్రి. ఆ సినిమా 2003 జూలైలో వచ్చి అటు జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ ని, ఇటు రాజమౌళి గారి కెరియర్ ని పూర్తిగా మార్చేసింది. ఆ తర్వాత రాజమౌళి నితిన్‌తో సై తీశాడు. ప్రభాస్‌తో ఛత్రపతి చేశాడు. అప్పటి వరకు ప్రభాస్‌కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని, తన కెరియర్ ని ఛత్రపతితో మార్చేశాడు రాజమౌళి. ఆ తర్వాత రవితేజతో విక్రమార్కుడు, ఎన్టీఆర్‌తో మూడోసారి యమదొంగ, రామ్ చరణ్‌తో కలిసి మగధీర, సునీల్‌తో మర్యాద రామన్న, నానితో ఈగ, మళ్ళీ ప్రభాస్‌తో బాహుబలి ఇలా వరుసగా సినిమాలు తీసి తన స్థాయిని, తెలుగు సినిమా స్థాయిని పెంచాడు.
3 years బ్యాక్ వచ్చిన RRR మూవీలో ఒక సాంగ్ కి ఆస్కార్ వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఉప్పలపాటి శ్రీనివాసరావు రిలీజ్ చేసిన వీడియోలో ఏముందో దాని గురించి మాట్లాడుకుందాం. ఇండియాలోనే టాప్ డైరెక్టర్ రాజమౌళి, ఆయన సతీమణి రమా రాజమౌళి వల్ల నేను చనిపోతున్నాను. నేను పబ్లిసిటీ కోసం ఈ వ్యాఖ్యలు చేయడం లేదు. రామాయణం, మహాభారతం ఒక మహిళ వల్ల జరిగాయంటే ఏమో అనుకున్నా. కానీ ఒక మహిళ వల్ల నా జీవితం ఇలా అవుతుందని కలలో కూడా ఊహించలేదు. అందరి జీవితాల్లో మాదిరే మా లైఫ్ లో కూడా ఒక అమ్మాయి ప్రవేశించింది. ముందు రాజమౌళితోనే ఆమెకి పరిచయం, ఆ తర్వాత నాతో కూడా స్నేహం. ఆర్య 2 సినిమా మాదిరి మా జీవితాల్లోకి ఆ మహిళ వచ్చింది. ఆర్య సినిమా కథ మాదిరే మా స్టోరీ కూడా ఉంటుంది. మేము ముగ్గురం క్లోజ్ కాబట్టి ఏం చేద్దామని నేనే రాజమౌళిని అడిగాను. ఆ అమ్మాయిని వదిలేయమని రాజమౌళి నన్ను కోరాడు. కానీ నేను దానికి ఒప్పుకోలేదు. ముగ్గురం కలిసి ఉందామని చెప్పాను. అలా చేస్తే చాలా చండాలంగా ఉంటుందని రాజమౌళి అన్నాడు. అప్పుడు ఆమెను నేనే పెళ్లి చేసుకుంటానని చెప్పి ముగ్గురం కలిసి ఉందామని కోరాను. దానికి కూడా రాజమౌళి ఒప్పుకోలేదు. కాలం అన్ని మార్చేస్తుందని చెప్పి ఆమెకు దూరంగా ఉండమని నాకు రాజమౌళి చెప్పాడు. ఆ విషయం నుంచి తప్పుకోవాలని అనుకోవడంతో అందుకు ఓకే చెప్పేశాను. ఆమెను సాక్రిఫైస్ చేశాను. ఇదంతా జరిగింది మా కెరీర్ స్టార్ట్ అయిన శాంతి నివాసం సీరియల్ సమయంలో. కొన్ని రోజుల పాటు రాజమౌళి నాతో బాగానే ఉన్నాడు. అయితే స్టార్ డైరెక్టర్ గా రాజమౌళి మారిన తర్వాత నుంచి నాతో గొడవలు స్టార్ట్ చేశాడు. వాడి కోసం నా 34 ఏళ్ల జీవితాన్ని వదులుకున్నాను. కొద్ది కాలం క్రితం మా మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ సమయంలోనే మన ట్రయాంగిల్ లవ్ స్టోరీని ఒక సినిమాగా తీస్తానని వాడితో ఒకరోజు అన్నందుకు నాకు నరకం అంటే ఏంటో చూపించాడు. వాడి పిల్లల్ని కూడా నేనే దగ్గరుండి పెంచాను. ఇప్పుడు నెంబర్ 1 డైరెక్టర్ కావడంతో నన్ను అడ్డు తొలగించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు నాకు 54 ఏళ్ళు. పెళ్లి కూడా చేసుకోలేదు. సింగిల్ గానే ఉంటున్నాను. నేను ఏ విషయంలో కూడా అతన్ని డిస్టర్బ్ చేయలేదు. ఈ రహస్యాలని అందరికీ నేను చెప్తానని నన్ను టార్చర్ చేస్తున్నాడు. ఇదంతా మా ముగ్గురి మధ్య జరిగింది. ఇక నేను చనిపోతున్నాను. ఆ తర్వాతైనా రాజమౌళికి లై డిటెక్టర్ టెస్ట్ చేయండి, అప్పుడు అసలు విషయం తెలుస్తుందంటూ ఉప్పలపాటి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆ వీడియో మెసేజ్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సో ఇది గైస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఒకవేళ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.